అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 5 భవితా సెంటర్ల పరిధిలోని 150 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులున్నారని, వారిని ప్రత్యేకంగా గుర్తించి వారిలో ఉన్న ప్రతిభకు తగిన విధంగా వారికి ఉపకరణాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుగారు పేర్కొన్నారు. నేడు ప్రజావేదికలో సమగ్ర శిక్ష ద్వారా ఎయిడ్స్ మరియు అప్లిన్సెస్ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ వారి నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 5 భవితా సెంటర్లలో ఉన్న ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ట్రైసైకిల్స్, వివిధ ఉపకరణాలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుగారు ఎస్ఎస్ఏపీ సి శైలజలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుగారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల పట్ల కూడా కనికరించలేదని, కేంద్ర ప్రభుత్వానికి 40% కంట్రిబ్యూషన్ కట్టకుండా వారికి ఇవ్వాల్సిన పరికరాలు కూడా ఇవ్వకుండా చేశారని, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్యులు నారా లోకేష్ గారు వాటిని తిరిగి అమలు చేస్తున్నారని, అందులో భాగంగా నేడు మేమిక్కడ కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా చిన్నారులకు మరిన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం 5 మండల విద్యాసంఘాన్ని సాధారణంగా పిల్లలకి ఉపకరణాలని అందిస్తున్నారు. బిగ్ క్లాప్స్, అందరూ క్లాప్స్తో గట్టిగా క్లాప్స్తో ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ. అన్నా నేను సార్ దగ్గర ఉన్నా, బయటకు వచ్చి కుదరదు. సార్ దగ్గర ఉన్నా. మేడం రాకూడదు మీడియాలో. వీడియో మేడం ఉండదా? వీడియో ఆమె దీనికి ఎంత ఆమె చిల్డ్రన్కి అందరికీ నమస్కారం. మన గౌరవ ఎమ్మెల్యే సార్ ఒక 8 months క్రితము మాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. మన నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి, సో ప్రతి మండలంలో ఉండేటువంటి ఎంతమంది ఉన్నారో చిల్డ్రన్, వీళ్ళందరినీ స్కూల్లో ఉన్నా స్కూల్ బయట ఉన్నా కూడా వీళ్ళందరి అవసరాలు నమోదు చేసుకుని వీళ్ళందరికీ కూడా ఉపకరణాలు ఇవ్వమని చెప్పారు. సో మనకి ఏ నియోజకవర్గంలో లేనంత ఎక్కువగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అతి ఎక్కువగా ఈ వాచ్ కూడా సో ఇవన్నీ లర్నింగ్కి ఉపయోగపడే వస్తువులన్నీ కలర్స్ పక్కన పెట్టుకోవడానికి టీచింగ్ ఎయిడ్స్ 7 to 11 years ఇట్లా సో మన నియోజకవర్గంలో 5 భవితా సెంటర్స్ ఉన్నాయి. ఈ 5 కాకుండా మన ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ చొరవతో ఒకటి ఆర్టిజం సెంటర్ కూడా కళ్యాణదుర్గం టౌన్లో మోడల్ స్కూల్లో రాబోతోంది. తర్వాత ఆర్టీటీ వాళ్ళు ఆధ్వర్యంలో సెట్టూరులో ఇంకొక ఆర్టిజం సెంటర్ రాబోతోంది. సో ఇవన్నీ భవితా సెంటర్లో మనకు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 150 మంది పేరెంట్స్ టీచింగ్ ఎయిడ్స్కి సంబంధించేసరికి చాలా మంచి వస్తువులన్నీ. సో ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరూ పేరెంట్స్తో ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. చాలామంది మన టీచింగ్ ఉపకరణాలతో పిల్లల్లో చాలా మెరుగుదల అనేది కనిపించింది. సో వాళ్ళ విషయ సంగ్రహణ కానీ నడవడం కోసం 0 to 3 years 1 to 5th
కూడా ఉంది సార్. 7 to 11 years. 7 to 11 0 to ఆ పిల్లవాడు ఆడుకునే వేరే దానికి డిఫరెన్స్ ఉంటాయి కదా. మన భవిత సెంటర్లో మనం ఇట్లాంటి టీచింగ్ ఎయిడ్ ఇవ్వడంతో పాటుగా ఇంట్లో వాడుకునే కూడా మనం చాలా ఉపకరణాలు ఇస్తున్నాము. హోమ్ బేస్డ్ ఫిజియోథెరపీ, తర్వాత స్కూల్ బేస్డ్ ఫిజియోథెరపీ అని ఫిజియోథెరపీ కూడా మనం వాళ్ళకు ఏర్పాటు చేస్తున్నాము. సో వీటన్నిటి వల్ల చాలా మంది పిల్లల్లో నైపుణ్యం అనేది మెరుగుదల అయింది సార్. చాలా మంది సో విషయ సంగ్రహణ పెరిగింది. చాలా మంది పిల్లల్లో రెడీ అయ్యి నార్మల్ హై స్కూల్లో కూడా వెళ్ళగలుగుతున్నారు సార్. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వెనుకబడి ఉన్నాయి కాబట్టి సో ప్రతి మండలంలో కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించి ఈ అవసరాలు ఉన్న పిల్లలందరి అవసరాలు నమోదు చేసుకొని మనకు ఈ కిడ్స్కి సంబంధించి అలింకో సెంటర్ వాళ్ళతో మాట్లాడమని చెప్పారు. సో సార్ చెప్పిన విధంగానే మేము ప్రతి మండలంలో కూడా ఈ రకమైనటువంటి మెడికల్ క్యాంపు నిర్వహించాము. సో దానివల్ల సార్ మనకి అత్యధికంగా మన నియోజకవర్గంలోనే 150 మంది చిల్డ్రన్కి ఈ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ వస్తున్నాయి. సార్ ప్రత్యేక చొరవ తీసుకొని ఇంకొంతమంది పిల్లలకు కూడా ఇట్లాంటి ఇవి చేయాలని చెప్పి సదరం క్యాంప్కి సంబంధించి, అంటే సదరం సర్టిఫికేట్ ఉంటేనే మనకి ఇవన్నీ వస్తాయి. సో దానికి కూడా మనం అప్లై చేసుకున్నాము. సో వచ్చిన తర్వాత మరింత మంది పిల్లలకు కూడా ఇలాంటి కిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో అంతేకాకుండా మన నియోజకవర్గంలో 5 మండలాల్లో 5 భవిత సెంటర్స్ ఉన్నాయి. అక్కడ ఫిజియోథెరపిస్టులు ఉన్నారు, ఇలాంటి టీచర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళ ద్వారా పిల్లలందరికీ ఇట్లాంటి అధునాతనమైనటువంటి ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా ఇంత సైంటిఫిక్గా ఉన్నటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉండదు. ఇంత మంచి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వాడి మనం పిల్లలందరికీ చదువు చెప్తా ఉన్నాము. దీని ద్వారా చాలామంది పిల్లలు మెరుగుపడి నార్మల్ హై స్కూల్లో నార్మల్ మెయిన్ స్ట్రీమింగ్ జరగడానికి చాలామంది ఉపయుక్తంగా ఉన్నారు. ఈ సంవత్సరం నుంచి మనం స్పోర్ట్స్ కూడా వీళ్ళకి కండక్ట్ చేస్తున్నాము. సో ఈ స్పోర్ట్స్ ఫస్ట్ మండల్ లెవెల్లో, తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ అని ఇంటర్ స్టేట్ కాంపిటీషన్ కూడా మన జిల్లా నుంచి చాలామంది పిల్లలు వెళ్ళారు. మళ్ళీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ స్పెషల్ ఇనిషియేషన్తో వీళ్ళకి గండికోటలో ఒక ట్రైనింగ్ అనేది ఇప్పించి ఎవరెస్ట్ బూట్ క్యాంప్ సార్, ఎవరెస్ట్కి వెళ్ళారు సార్ వీళ్ళు చాలామంది. ఆ వీడియో ఉంది, మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. సో మన రాష్ట్రంలో కొంతమంది సెలెక్టెడ్ చిల్డ్రన్ని తీసుకొని గండికోట్లో ఒక ప్రైవేట్ అకాడమీతో టైఅప్ అయి వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించి ఎవరెస్ట్ బూట్ క్యాంప్ అని ఎవరెస్ట్కి మౌంటైన్ దాకా వెళ్ళారు. ఓకే, అదే కాకుండా మనకు ఈ సంవత్సరం కొత్తగా ఆటిజం సెంటర్స్ అని అనంతపురం జిల్లాలో 11 సెంటర్స్ వస్తున్నాయి. మనకి ఏదైతే బుద్ధిమాంద్యంతో ఉన్న పిల్లలు కానీ లేదా హైపర్ యాక్టివిజంతో ఉన్న పిల్లలు బయట స్పీచ్ థెరపీ లేదా ఏ రకమైన బిహేవియరల్ థెరపీకి వెళ్ళాలన్నా పర్ సెషన్ 1000 రూపీస్ తీసుకుంటారు. మనకి అలాంటివి గవర్నమెంట్ ద్వారానే అనంతపురం జిల్లాలో 11 సెంటర్స్ వస్తున్నాయి. కళ్యాణదుర్గంలో అట్లాంటివి 2 సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము. సో అనంతపురం కళ్యాణదుర్గం మోడల్ స్కూల్లో ఒకటి, సెట్టూరులో ఒకటి. సో ఈ రకంగా చాలా విషయాల్లో మనము ఆటిజం సెంటర్స్లో గత 2 సంవత్సరాల్లో చాలా పరిస్థితి అనేది మెరుగుపడింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ప్రతి పేరెంట్ కూడా చిల్డ్రన్ని స్కూల్కి తీసుకొని వచ్చిన దానికోసం ఎస్కార్ట్ అలవెన్స్ అని ఈ పిల్లలకి సంబంధించి దాదాపు 13,000 రూపాయలు గవర్నమెంట్ వీళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా పేరెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా ఈ సెలవుల్లో మేము మనకున్నటువంటి టీచర్స్, ఐఆర్పి టీచర్స్ అందరూ వెళ్ళి మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి
భవిత సెంటర్లో పిల్లలు చేర్చుకోవడానికి పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళ ద్వారా కూడా ఎంతమంది కావాలి అని నమోదు చేసుకున్నారు. సో ఆ నెంబర్ కూడా ఉంది, మీకు ఇస్తాము. సో ఈ రూపకంగా మనకు డిసేబుల్డ్ చిల్డ్రన్కి చాలా రకాల ఇనిషియేషన్స్ అనేవి గత 2 సంవత్సరాల్లో తీసుకున్నాము. సో మరిన్ని కూడా ఫ్యూచర్లో తీసుకొని నాట్ జస్ట్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్, వాళ్ళలో ఉండే స్పోర్ట్స్ ఎబిలిటీస్, ఫిజియోథెరపీ, తర్వాత అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఈ సంవత్సరం మనం చేశాము. వీళ్ళల్లో చాలా మంది, ఎందుకే వీళ్ళు కొత్తగా పిలుస్తున్నాం డిఫరెంట్లీ ఏబుల్డ్ అని, వాళ్ళ దగ్గర మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి సార్. వీళ్ళలో చాలా మంది అద్భుతమైన డాన్సర్స్, పెయింటింగ్. ఈ సంవత్సరం మనం కల్చరల్ ఈవెంట్ కూడా అనంతపురంలో నిర్వహించినాము. దాంట్లో కూడా చాలా మంది విద్యార్థులు ప్రతిభ చూపించి స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ. కళ్యాణదుర్గం అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు సార్ గారికి మరియు విద్యా బృందానికి ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమాంజలి తెలుపుకుంటూ ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా చేస్తున్నందుకు మనందరి తరఫున కూడా గట్టిగా చప్పట్లతో గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు కానీ అభివృద్ధి అంటే ఓన్లీ సకలాంగులే కాదు, దివ్యాంగులు కూడా నా యొక్క కాన్స్టిట్యున్సీలో దివ్యాంగులు కూడా అభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతో మన ఎమ్మెల్యే సార్ గారు ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వం యొక్క ధోరణి తీసుకుంటే ఆ కుందుర్పిలో దివ్యాంగులకు కేటాయించిన 10 సెంట్ల స్థలాన్ని వాళ్ళ వైసీపీ కబ్జా చేపించి వికలాంగుల మీద కేసులు పెట్టించి ఇట్లా చేసిన ధోరణి వైసీపీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇలాంటి చిన్న దివ్యాంగ కుసుమాలను కూడా అభివృద్ధి చేయాలని ఒక ముక్కబోని ఓనితో ఉన్న మన అమిలినేని సురేంద్రబాబు సార్ యొక్క కృషి వల్ల ఈనాడు ఈ దివ్యాంగులు కూడా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి బాటలో నడుస్తారని చెప్పి నేను ప్రగాఢంగా ఇంతటి విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు సురేంద్రబాబు సార్కి మా పేరెంట్స్ అందరూ తరఫున అందరికీ ఒక విషయం తెలియజేయాలి. ముఖ్యంగా ఈరోజు అన్ని సోషల్ మీడియాలోను అన్ని పేపర్లోనూ ఒక వికలాంగుడు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమంలో ఆయన ఏం చెప్పాడంటే కలెక్టర్ గారిని అలాగే ఎమ్మెల్యే గారిని కూడా చాలా సందర్భాల్లో కలిసినానని చెప్పారు. నిజంగా ఆ వికలాంగుడు వచ్చినాడేమో తెలియదు, కానీ నేనైతే ఏ రోజు కూడా ప్రత్యక్షంగా కూడా వికలాంగుడు చూడలేదు. ఎందుకంటే మా బాధ్యత మా నాయకుడు చెప్పిన ఒకే ఒక పాఠం, పేదవాళ్ళని వికలాంగులని లేదా అట్లాంటి వాళ్ళని ఎప్పుడప్పుడు ఆదుకోవాలనే బాధ్యత ఎప్పుడు నేర్పించడం జరిగింది. అందులో భాగంగా నాకు తెలియకపోవడం, ఈరోజు పాపం నిన్న నిరసన కార్యక్రమంలో ఆయన కూడా ఇబ్బంది పడడం కూడా చూసాం. నిజంగా కుటుంబానికి కూడా ఏదో రకంగా ఆర్థికంగా ఉండాలని, ఆ కుటుంబం బాగుండాలని, ఎందుకంటే ఆయన ట్రైసైకిల్ కావాలని అడిగారు. ట్రైసైకిల్ నిన్ననే గవర్నమెంట్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఆ ట్రైసైకిల్తో పాటు ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఆ కుటుంబానికి ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా ప్రకటించి, ఇలాంటి ఏదైనా అవసరాలు ఉంటే ఒక విషయం తాగడం తప్పు, నేరం కూడా, అలాంటి ప్రయోగాలు ఎప్పుడైనా చేస్తే ఎవరు క్షమించరు. ఇలాంటి క్షమించాలనే ఉద్దేశం కూడా ఇది వార్నింగ్ గానే చెప్తున్నా. ఇలాంటి నీకు నీ కుటుంబం బాగుండాలంటే అట్లాంటివి ఎప్పుడైనా మానుకున్నప్పుడే నీకు కూడా బాగుంటుంది. ఇట్లాంటి ఇంకొకరు ఎవరు కూడా ఇట్లాంటి ప్రయోగాలు కానీ ఇట్లాంటి టెంప్ట్ చేసే విధంగా కానీ ఇది మనం ఒక రకంగా గవర్నమెంట్ని బెదిరించే విధంగా గవర్నమెంట్ని బెదిరించవచ్చు, కానీ నీ ఏదైతే నీ ప్రాణానికి హాని కలిగే విధంగా కూడా నువ్వు అలా ప్రవర్తించడం తప్పు, అది నేరం కూడా. ఇలాంటి నేరాలకు ఎవరు పాల్గొన్నా కూడా చట్టపరమైన ఏదైతే చర్యలు ఉన్నాయో చట్టం తీసుకుంటుంది. ఏదేమైనా కూడా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారికి, మరి విచ్చేసినటువంటి ఏపీసీ మేడం గారికి, మండల విద్యాశాఖ అధికారులకు అందరికీ, తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు, పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి
ఇంత ముందుగానే చెప్పినట్టుగా మన నియోజకవర్గంలో ప్రతి మండలానికి కూడా ఒక భవితా సెంటర్ ఉంది. ప్రతి భవితా సెంటర్లోనూ 2 IRPలు పనిచేయడం జరుగుతుంది. వీక్లీ వన్స్ ఒకరు ఫిజియోథెరపీ డాక్టర్ వచ్చి మరి ఎవరికైతే పని చేసుకోలేని వాళ్ళు, నడవలేని పిల్లవాళ్ళు, చేతుల్లో పట్టుకోలేని పిల్లవాళ్ళకు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంప్రూవ్మెంట్ చాలా ఉందని చెప్పడం కూడా నిజంగా సంతోషదాయకము. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఎస్కార్ట్ అలవెన్స్ మరియు గర్ల్ చైల్డ్కు మరి స్టైఫండ్ ఇవ్వడము, హోమ్ బేస్డ్ పిల్లలకు వీళ్ళందరికీ కూడా 6,000 చొప్పున సంవత్సరానికి, అంటే నెలకు 300 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో పడ్డం కూడా జరుగుతూ ఉంది. మరి హాలిడేస్లో అంతా కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేయడం జరిగింది. అంటే IRPలు చేశారు, MBOలు చేశారు. అందులో భాగంగా CWSL పిల్లలు ఎవరైనా మా దృష్టికి వస్తే వెంటనే మా లాగిన్లలో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మరి కళ్యాణదుర్గం మండలంలో 225 మంది ఈ విద్యార్థులు మేము గుర్తించడం, యూడైస్లో వాళ్ళని అందరినీ కూడా ఎన్రోల్ చేయడం కూడా జరిగింది. మరి అంతేకాదు మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే, సార్ మీకు తెలుసో తెలియదో కానీ మీ అబ్బాయి గారు ఒకసారి అటువైపు వెళ్తూ నార్త్ స్కూల్కి వచ్చారు సార్. వస్తే అక్కడే భవితా సెంటర్ ఉంది. వాళ్ళకు వాష్రూమ్స్ లేవు. చాలాసార్లు మేము ట్రై చేసాము. వాళ్ళకు తగ్గట్టు వాష్రూమ్స్ కావాలి. స్కూల్లో ఉన్నప్పటికే అవి అందరి పిల్లలకు ఉపయోగపడతాయి కానీ వీళ్ళకి సపరేట్గా ఉండాలా, అవి లేవు సార్. సార్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే మా IRP టీచర్స్ వెంటనే తీసుకెళ్తానే మేము కూడా ఊహించలేదు సార్. అసలు వెంటనే స్టార్ట్ అవుతాం సార్. అది ఎక్కడి నుంచి వచ్చింది, నేను SSA నుంచి వచ్చిందా ఏం మాకు కూడా తెలుసు సార్, మీకు కూడా తెలుసు సార్. అదే సార్ అసలు ఎంత బాగున్నాయి సార్ వాష్రూమ్స్, ప్లస్ పెద్దది వాటర్ ఫిల్టర్ కూడా ఇచ్చారు సార్. అసలు ఎంతమంది 200 మంది పిల్లలు నీళ్ళు రావచ్చు సార్. మేము దాంట్లో నుంచి మా MRC కూడా వాటర్ తీసుకెళ్ళిపోతాం సార్. మేము అవసరం లేదు. అంత మంచి, నిజంగా చెప్పాలంటే అడిగితే అమ్మ అన్నం పెడుతుందేమో కానీ అడగకపోయినా కూడా నిజంగా వరాలు ఇచ్చేటువంటి ఒక ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో ఉండడం నిజంగా చాలా అదృష్టం. నేను చెప్తున్నా, ఎప్పుడు ప్రతి మీటింగ్లో చెప్తున్నా, సారు విద్యార్థులు అంటే పిల్లల పక్షపాతి అని ఏ డోకా లేకుండా చెప్పవచ్చు. ఏ స్కూల్కి పోయినా ఏదో ఒక లాభం అయితే మా స్కూల్ నుంచి, అంటే సార్ సొంత నిధులతో మేము పొందడం అనేది చాలా చాలా సంతోషం సార్ నిజంగా. ఇప్పుడు మళ్ళా సార్ ఇంతకు ముందే చెప్పారు, ఎన్రోల్మెంట్ డ్రైవ్ వచ్చినప్పుడు కూడా అక్కడికి 7th వార్డు ఏరియాకి వచ్చినప్పుడు చెప్పి ఉన్నారు. అక్టోబర్ నెలలో గాను ఆగస్టు అక్టోబర్ నెలల మధ్యలో మరి ఎవరైతే వేరే ఊర్ల నుంచి పిల్లలు రాస్తున్నారో స్కూళ్లకు, వాళ్లకు సైకిల్ కూడా అంటే సొంత నిధులతో ఇవ్వడం అనేది కూడా నిజంగా సూచించడం సార్. ఇటువంటివన్నీ కూడా అంటే ఎక్కడా లేనివి మా నియోజకవర్గ ప్రజలు, మా నియోజకవర్గ విద్యార్థులు మరి అందుకోవడం అనేది చాలా చాలా సంతోషదాయకము. మీ నాయకత్వంలో మేమందరం పనిచేయడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు భవ్య సెంటర్లు కిట్లు, భవితా సెంటర్లు కిట్లు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలి. మన కళ్యాణదుర్గం తాలూకాలో ఇంతమంది వికలాంగులు చిన్న పిల్లవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా చాలా ఇబ్బందులుగా ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు తోడుగా మన ఎన్డీఏ కూటమి ఉండడం కూడా గొప్ప విషయమే. ఇది ఇప్పుడు కూడా దేశంలో అన్ని చోట్ల ఇస్తారు కానీ గడిచిన 19 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏదైతే 40% కట్టాల్సిన డబ్బులు, కేంద్రాలు కట్టాల్సిన డబ్బులు కట్టకపోగా ఈ కిట్లని పంపిణీ కార్యక్రమాలు కూడా ఆ రోజుకి ఆగిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా మన నారా లోకేష్ బాబు గారి చొరవతో ఇది ప్రతి ఒక్క కిట్ కూడా ప్రతి ఒక్క వికలాంగుడు పిల్లలు కావాలి, చిన్న పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతోనే ఏదైతే 40% కేంద్రాలు కట్టాల్సిన నిధులు కట్టి ఈరోజు ఈ కిట్లు ప్రారంభం చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని ప్రోత్సహించినప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంత ఆశ కలుగుతుంది. మా పిల్లల్ని పోషించగలుగుతాం, మా పిల్లలకి గవర్నమెంట్ అండగా ఉంటుందనే నమ్మకం కూడా వాళ్ళ తల్లిదండ్రులు కలుగుతుంది. అలాంటి నమ్మకాన్ని కలిగించడమే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ఇదేదో గొప్ప చెప్పుకోవడానికి కాదు, మీరే మీ కళ్ళతో మీరే చూస్తున్నారు. 5 ఏళ్ళు పిల్లల భవిష్యత్తునే వాళ్ళు నాశనం చేశారంటే చిన్న పిల్లల భవిష్యత్తుని ఈ రకంగా నాశనం చేయడం కూడా చాలా బాధ. ఎందుకంటే వాళ్ళు ఏ పాపం చేశారు, వికలాంగులు వాళ్ళకి మనం
వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల పైన ఉంటుంది. అలాంటి అన్ని కూడా వాళ్ళు విస్మరించి 2019 నుంచి 24 వరకు కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకోకపోవడం, 40% కట్టాల్సిన నిధులు కట్టకపోవడంతో ఈరోజు అన్ని కూడా 24 కూడా అన్ని కుంటుపడ్డాయి. మరి కూడా మన లోకేష్ బాబు గారు చదువుతో మరి కూడా అన్ని కూడా పునః ప్రారంభమైనాయి. ఈరోజు ప్రతి పిల్లవాడికి ఒక కిట్ ఇస్తున్నాం. చూడండి, చిన్న పిల్లవాడికి కూడా ఒక టేబుల్ ఆ పిల్లవాడికి పోస్ట్ చేయడానికో, చదువుకోవడానికో, లేదా తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండడానికో అది ఉపయోగపడుతుంది. అన్ని రకాలు అంటే పిల్లలు తల్లిదండ్రులు కొనలేని పరిస్థితుల్లో ఉంటాం. అలాంటి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కాబట్టి ఆ ప్రోత్సాహంలో మేము ఉన్నాం. మేము సైతం అంటూ మా లోకేష్ బాబు గారు ఈరోజు పిల్లలందరూ కూడా జనాన్ని గొప్ప కార్యక్రమాలు భావించాలి. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టుతున్న నిజంగా మా కళ్యాణ ప్రాంత వాసుల నుంచి కూడా మేము ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు అవసరం ఉన్న చోట ఏదైనా ఉందంటే అది కళ్యాణ ప్రాంతమే. మీ ప్రోత్సాహంతో మీరు ఏదైతే ప్రోత్సహిస్తున్నారో మీ ప్రోత్సాహం ఎప్పుడు కూడా మా కళ్యాణ ఉండాలని మేము ఆశిస్తూ ఈ కిట్లన్నీ కూడా పిల్లలకు పంచుతూ ఇంకా కూడా రాబోయే కాలంలో ఇంకా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్టు అన్ని రకాల కూడా సహాయ సహకారాలు మీ ద్వారా కావాలని, మీ ద్వారా మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు కూడా ప్రజలకు చేరుగా చేస్తామని మా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అలాగే వాళ్ళ వినియోగించుకుంటున్నాం. అలాగే ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నాం. జై హింద్.